మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సిపిఎం పార్టీ నాయకులు ఏరియా కమిటీ 2వ మహాసభలు నిర్వహించారు. మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, నర్సాపూర్ డివిజన్ అన్ని గ్రామాల్లో రోడ్డు మరమ్మతులు చేయించాలని, పీజీ కళాశాలకు స్లాబ్ కేటాయించాలని, రైతుకు నష్టపరిహారం ఇవ్వాలని, నర్సాపూర్ చుట్టుపక్కల గ్రామాల్లో కొండపోచమ్మ కాలువను ప్రభుత్వం నిర్మిస్తుందని, అందులో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని సిపిఎం తీర్మానం చేస్తున్నదని మల్లేశం తెలిపారు. సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం కోసం కుట్రలు పన్నుతున్నది. కార్పొరేట్ శక్తులకు అండగా నిలబడుతూ అధిక ధరలను పెంచేస్తున్నది. అంతర్జాతీయంగా పెట్రోలియం బ్యారెల్ ధరలు తగ్గినప్పటికీ ఈ దేశంలో పెట్రోల్ ఛార్జీలు మాత్రం తగ్గించినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. ముఖ్యంగా రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పేరు మార్చి ఇప్పటి వరకు రైతు భరోసా బ్యాంక్ అకౌంట్లో వేయలేదు. రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంకా చాలామంది రైతుల యొక్క రుణమాఫీ ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. నర్సాపూర్ ప్రాంతాన్ని కనుక తీసుకున్నట్టయితే ఈ ప్రాంతం హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ నేటికి కుల వివక్ష కొనసాగుతున్నది. అనేక గ్రామాల్లో కులం పేరుతోని కూడా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సామాజిక న్యాయం కోసం కూడా ఈరోజు ఈ మహాసభలో తీర్మానాలు చేయబోతున్నాం. ముఖ్యంగా నర్సాపూర్ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉన్నది. హైదరాబాద్ నానుకొని ఉన్న ఇవాళ అనేక మంది యువకులు, మహిళలు ఈ ప్రాంతం నుంచి బొంతపల్లి, జీడిమెట్ల ఇట్లాంటి పారిశ్రామిక ప్రాంతాలకు వలసలు పోయేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రాంతంలోనే కనుక మెదక్ నుంచి నర్సాపూర్ రోడ్డు మధ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేసినట్టయితే ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే రకంగా కాళేశ్వరం కాలువల పేరుతోని పెద్ద ఎత్తున కాలువలు తవ్వి భూములన్నీ గుంజుకున్నారు తప్ప ఈనాటి వరకు కాళేశ్వరం నీళ్లు చుక్క నీరు కూడా ఈ ప్రాంత రైతులకు అందేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. అదే రకంగా పీజీ కాలేజీ మంజూరైంది, పీజీ కాలేజీ నడుస్తున్నది, ఉన్న కోర్సులు పోతున్నాయి. స్థలాన్ని కేటాయించమంటే స్థానిక ప్రజాప్రతినిధులు సరైనటువంటి చొరవ చూపకపోవడం ద్వారా పీజీ కాలేజీకి ఇప్పటివరకు స్థలం కేటాయించలేదు. ఒక్క మాటలో మాట్లాడుకోవాలంటే ఈ ప్రాంతము విద్యాపరంగా